ఇండ్లు కిరాయికి ఇస్తారు, బండ్లు కార్లు బస్సులు కూడా కిరాయికి ఇస్తారు, ఫంక్షన్ హాల్లు టెంట్ హౌస్ సామాన్లు కూడా కిరాయికి ఇస్తారు. అయితే ఒక ఆయనకు పెన్లాం కిరాయికి వచ్చిందట నోళ్ళ. పెన్లాం కిరాయిక ఇంటుంటే ఇడ్డూరం అనిపిస్తుంది అనుకుంటున్నారా? కాదు కాదు, అది నిజం. పెన్లైతే లేదని బ్రోకర్లను నమ్ముకున్న ఒక పెళ్లిగాని ప్రసాదును నమ్మించి పెన్లైన ఆమెను కిరాయికి పట్టుకొచ్చి మళ్ళా పెళ్లి చేసి పిచ్చోళ్ళని చేసిరట పిల్లగానోళ్ళను. పెళ్లి వయసు దాటిపోతున్న పెళ్లి గాని బ్యాచులర్ బాబులను చూస్తే బకరాలను చూసినట్టే అనిపిస్తున్నట్టుంది కొంతమంది బ్రోకర్ గాళ్ళకైతే. పెళ్లి చేసేందుకు దండిగా కమిషన్లు గుంజేటోళ్ళే కాదు, ఉత్తుత్తి పెళ్లిళ్ళు చేసి నిండా ముంచేటోళ్ళు కూడా మోపైతున్నారు ఆడాడ. ఇగో కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాలో ఉండే ఈ దుర్గా ప్రసాద్ కు ఏడా పెళ్లి సంబంధం కుదురుతలేదట. ఎన్ని సంబంధాలు చూసినా వాళ్ళు నచ్చితే ఈయనకు నచ్చతలేదట, ఈయనకు నచ్చిన వాళ్ళు వాళ్ళకు నచ్చలేరట. ఇక ఆ బ్రోకర్ను ఈ బ్రోకర్ను పట్టుకోగా లాస్ట్ కు రాజమండ్రిలో ఉండే తాయారు అనే పెళ్లిళ్ళ బ్రోకర్ కు చేరింది ముచ్చట. ఆమె ఉండి విజయవాడలో ఉండే ముఖర్జీ అనే ఆటో డ్రైవర్ కు చెప్తే వాడు ఇంకో ఇద్దరు ఆడోళ్ళకు ముచ్చట చేరేసినట. ఇక అట్టట్ట లాస్ట్ కు అందరు కూడా ఈ కర్ణాటక పెళ్లి కొడుకును కరగ నాకేద్దామని మంచిగానే స్కెచ్ చేసిరట. లడ్డు కావాలా నాయన అన్నట్టు గుంటూరు తాడేపల్లిలో ఉండే ఈ పెళ్లైన ఆమెని అనేట ఆమెను 5 రోజుల పెళ్లి డ్రామాకు కిరాయికి మాట్లాడి ఆమె ఫోటోను చూపెట్టి ఒప్పించిరట పిల్లగాన్ని. ఇటు ఈ పెళ్లైన ఆమెకేమో పైసలు ఆశ పెట్టిరట. పెళ్లి చేసుకున్నట్టు నటించి 4 రోజులు వాళ్ళ తోటుంటే చాలు 50,000 రూపాయలు ఇస్తాం, వాళ్ళు నీ ఒంటి మీద వేసిన బంగారం కూడా నీకే అని నమ్మిచ్చిరట. పెళ్లై 2 పిల్లలైనాక మొగలు ఇడిచిపెట్టి ఎటో పోయినట. ఇక పైసలకు ఆశపడి 5 రోజుల డ్రామాకు ఒప్పుకుందట. సీన్ కట్ చేస్తే ఆగమాగం పట్టించి 10-15 రోజులనే పెళ్లి తందు పూర్తి చేసిరట. ఇక పెళ్లైనాక కార్యం ఉంటది కదా, జరిపిద్దామని చూస్తే నన్ను దాకొద్దు, నా దగ్గర రావద్దని చెప్పిందట. అగో అదేందని అడిగితే అసలు ముచ్చట చెప్పిందట పెళ్లైన ఆ కిరాయి పెళ్లి పిల్ల. పిల్లగాని తండ్రి ఉన్నట్టుండి చెప్తున్నాడు ఇనూరి. భవాని ఒక ఆవిడ, శాలిని ఒక ఆవిడ, అప్పారావు అని ఆటో తోలుతాడు, పార్వతి ఒక ఆవిడ. టోటల్ 4 లక్షల రూపాయలు ముట్టిన వాళ్ళకి. అంతా కూడి 3.5 లక్షలు మింగిరట. మళ్ళా పెళ్లైన 2 రోజులకు 10 లక్షలు ఖర్చు పెట్టి దావత్ కూడా చేసినట. పాపం మొత్తం కరగనాకిర్రా బ్రోకర్ బ్యాచ్ అంతా. పోతవా పైసలు కానీ మాకు జరిగినట్టు మళ్ళీ ఇంకెవ్వరికి జరగొద్దని ఇట్లా పోలీస్ స్టేషన్ కి వచ్చినామని అంటున్నారు. మాకు జరిగిన అన్యాయం ఇంకోళ్ళు జరగకూడదు. మొన్న 5 రోజుల క్రితం వాళ్ళకి అయిందంట, రెడ్ల కుర్రోడికి అయిందంట. ఇలాగే ఫిక్స్ చేసుకుంటా పోతే ఒక రకమైన రైతు ఏమవుతారు? పెళ్ళి ఉన్న వాళ్ళకల్లా ఇలా చేసుకుంటా పోతుంటే ఈ బోకర్లో. కానీ ఏం స్కెచ్ చేసిరిపో. పిల్లగానోళ్ళది పక్క రాష్ట్రం కాబట్టి ఓ 4 రోజులు కాపురం చేసినట్టు నటించి మోక దొరకంగానే ఆడికెళ్ళి జంపైరా, లేదంటే పుట్టింటికి పోతా అని వంక పెట్టి బయటపడని అట్లా కూడా రానియకుంటే మేమే వచ్చి తీసుకొస్తామని చెప్పిరట. పుట్టింటికి పోదామని తయారైతే నేను కూడా ఇంటొస్తా అని అడ్డం పడ్డాడట ఈ పెళ్లి పిల్లగాడు దుర్గాప్రసాద్. చెప్ప పెట్టకుండా పారిపోదామంటే అనుమానంతో అందరుగా వాళ్ళు ఉన్నారట. ఇట్లా కాదని ఆశలు ముచ్చట బయట పెట్టింది అన్నట్టు. ఇక ఆమెను పట్టుకొచ్చి విజయవాడ పోలీసు వాళ్ళకి అప్పచెప్పి కేసు పెట్టిరట. కానీ పెళ్లి కాని బ్యాచులర్ల కష్టాలైతే చిన్నగా ఉంటలేవు పో. అసలే పెళ్లి కాలేదని బాధపడుతుంటే గోరు చుట్టు మీద రోకట్పోటు లెక్క నడిమిట్ల ఈ బ్రోకర్ గాల మోసాలు మోపైతున్నాయి. చూసిరు కదా, పెళ్లి కాని ప్రసాదులు ఉంటే వట్టిగానే నమ్మి పిట్టలు పడేట్టు బ్రోకర్ గాల బుట్టలలో వడకుర్రి. తొందర పెట్టి పెళ్లి చేయాలని చూస్తే మాత్రం అస్సలే నమ్మకుర్రి. పైలం మరి ఆలస్యం అయితే 10ల 11, కానీ ఇట్లా మోసపోతే అదో పరిశాన్ ఉంటది మళ్ళా.